నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేటీఆర్ 3 రోజులు సంధి కనబడట్లే, ఏడవైండో అర్థం కావట్లే. మొన్నటిదాకా కాలుగాలిన పిల్లిలాగా లోక్సభ ఎన్నికల భారం మొత్తం ఎత్తినేసుకున్నట్టు గా నియోజకవర్గం ఈ నియోజకవర్గం తిరుగుతూ మొత్తం సమన్వయం చేసుకుంటున్నట్టు, కేసీఆర్ను మించి కేటీఆర్కే మస్తు పేరు తెచ్చుకుంటున్నట్టు ఒక రేంజ్లో కేటీఆర్ సార్ కనిపించిండు. మరి ఏమైందో 3 రోజుల నుంచి స్టడీస్ అప్పుడు కాకుండా ఉన్నాడు. ఇక కవిత పాపం ఇవేందో ఏమైందో తెలియదు కానీ ఎంపీ సీట్ కోసమా లేకపోతే నేనున్నాను నన్ను గుర్తించండి అనా, ఇదే నెలలో సుప్రీంకోర్టులో ఈమె కేసుకి సంబంధించి ఫైనల్ తీర్పు రాబోతోందన్న భయమా తెలియదులే కానీ ప్రతి దాంట్లో నేనున్నానని దూరుతుంది. ఇవ దూరిన ప్రతిసారి అంతే రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. మొన్నటికి మొన్న బీసీ నినాదం, ఆ తర్వాత జ్యోతిపులే విగ్రహం, ఆ తర్వాత ఉద్యోగాల గురించి ఇలా ఇవి మాట్లాడిన ప్రతిసారి ఆశ్చర్యం అనిపిస్తోంది. 10 ఏళ్ల సంధి తెలంగాణలో మీ అయ్య అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలే కానీ అయ్య అధికారం దిగి 100 రోజులు కూడా కాలే. రాష్ట్రం మీద, రాష్ట్రంలో ప్రజల మీద, రాష్ట్రాని కోసం పోరాడిన ఏమంటారు యోధుల మీద పాపం ఎంత చిత్తశుద్ధి వచ్చింది కవితకు అని ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తారు. మళ్ళా ఏం మాట్లాడిందక్క ఏమంటే గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు అన్యాయం జరుగుతోంది, ఈ అన్యాయాన్ని సహించేది లేదు. వామ్మో, మహిళా అన్యాయం గురించి ఈరోజు మహిళా నేతగా కవితక్క స్పందిస్తుంది. అక్కో మరి అయ్యే అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మహిళలు మీ నాయకులు అత్యాచారాలు చేశారని, మీ నాయకులు అవమానపరుస్తున్నారని గగ్గోలెత్తి మాట్లాడిండ్రు కదా, ఎడబోయినావు అప్పుడు? ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వనన్నందుకు గవర్నర్ మీద నోటికొచ్చినట్టు కారు కూతలు కూసిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉన్నప్పుడు మహిళ విలువ ఎందుకో గుర్తురాలే. అసలు మహిళ అనేది పక్కన పెడితే గవర్నర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తితోటి అసభ్యకరంగా మాట్లాడినప్పుడు దీన్ని ఖండిస్తున్నా అని చెప్పలే. అట్లా కాదు, అదేదో ఒక కొత్త జీవో తీసుకొచ్చి మొగుడు ఒక దగ్గర ఉద్యోగం, పెళ్ళాం ఒక దగ్గర ఉద్యోగం, పిల్లలు ఒక దగ్గర ఉంటే కుటుంబం మళ్ళా కల్లోలం అవుతుందని ఏడుస్తున్నప్పుడు ఒక మహిళామూర్తిగా ఎందుకో నువ్వు స్పందించలే అని కింద కామెంట్లు పెడతాండ్రు. రోస్టర్ పాయింట్ల రద్దు, జీవోను వెనక్కి తీసుకోవాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత డిమాండ్. వెనక్కి తీసుకోవాలా? వెనక్కి తీసుకోకపోతే కవితక్క ధర్నా చౌక్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటుంది. అక్క నిమ్మకాయ నీళ్ళు తాగవుగా మధ్యలో అంటే ఈసారి నువ్వు దీక్ష చేస్తే మంచిగా చేయాలి. అందుకని గ్రూప్ 1 పోస్టుల్లో అణగారిన వర్గాల ఆడపిల్లలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అబ్బా, ఇందులో కూడా పెట్టిందమ్మా షిచ్చు. ఆడపిల్లలు, అణగారిన ఆడపిల్లలు ఏందక్కో, ఆడపిల్లల్లో కూడా విభజించి పాలించు అనే ఒక సూక్తిని మొదలెట్టినవా? ఈమెకి ఇప్పుడు బాధ అవుతుందట పాపం. గ్రూప్ 1 పోస్టుల్లో అణగారిన ఆడపిల్లలకు అన్యాయం జరుగుతోంది అని. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ అయినప్పుడు ఎంతమంది తల్లులు లబోదిబో అని ఏడ్చుంటారు, ఎంతమంది ఆడబిడ్డలు ఏడ్చుంటారు. ఆ రోజు ఏ రోజు గుర్తు రాలే పాపం కవితక్కకు. గా ప్రశాంతి అనే పిల్ల చదువు కొనుక్కోలేక వాళ్ళ అప్పు కోసం మిల్లిల్లు తిరిగి అప్పు అడుగుతుంటే చూడలేక వీడియో తీసుకొని నన్ను క్షమించండి అమ్మా నాన్న, చదువు కొనడానికి మీరు పడుతున్న ఇబ్బందిని చూసి తట్టుకోలేకపోతున్నా అని ఒక ఏమంటారు మెరిట్ స్టూడెంట్. ఇక ఆ పిల్ల చనిపోయినప్పుడు ఈ అక్క గుర్తురాలే. నానా ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు మనం ఇవ్వాల్సినవి ఉన్నాయే, అవన్నీ కూడా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడ్డ వాళ్ళకి సంబంధించినవి. పాపం వాళ్ళని మనం అణిచేయొద్దు, తొక్కేయొద్దు, ఆడపిల్లల్ని ముందుకు తీసుకురావాలి అని. నానా మరి ఎక్కడైతే ఎస్సీ కోటా, ఎస్టీ కోటా ఉంటుందో మొత్తం మహిళలకు ఇచ్చేద్దాం, అనగారిన ఆడపిల్లల్ని కాపాడుకుందామని మాట్లాడలే. సొంత సిరిసిల్లాలో షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఒక పసిపిల్ల మీద సర్పంచ్ భర్త కామాందుళ్లాగా చేసినప్పుడు గేమకు కనబడలే. ఇప్పుడు మాత్రం మహిళలు, అనగారిన మహిళలు అని వర్గం తీసుకొచ్చి మరి కాంగ్రెస్పై యుద్ధం చేస్తుంది కవితక్క. హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్లు లేకుండా మహిళా శాతం రిజర్వేషన్ కల్పించగలరా అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్ 1 పోస్టుల్లో మహిళలకు ఎన్ని పోస్టులు కేటాయించాలో చెప్పాలన్నారు. రోస్టర్ పాయింట్లు రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకొని పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేసిండ్రు. రేవంత్ సార్ కవితక్క డిమాండ్ చేసిందట. మళ్ళా చూడు, మొన్న విగ్రహం కోసం చేసింది, అటు మొన్న బీసీల కోసం చేసింది, అంతకుముందు 33% రిజర్వేషన్ కోసం చేసింది, ఇగో ఇప్పుడు రోస్టర్ పాయింట్ల కోసం చేస్తుంది.
కవితక్క అంటూ బీఆర్ఎస్ పార్టీలో ఒక మహిళా నాయకురాలు ఉంది. బావ మాట్లాడినా అయ్య మాట్లాడినా పక్కన పెట్టండి. కవితక్క మాట్లాడుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలా. నిజామాబాద్ ప్రజలారా, కవితక్క కూడా పోరాటం చేయగలదు. మరొకసారి తనను తాను పోరాటం చేసే నాయకురాలుగా గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ పోరాటాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అసలు ఏమో పోరాటాన్ని పోరాటం అని అంటారా, సీటు సంపాదించుకోవడం కోసం పడే ఆరాటం అనుకుంటారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ఢిల్లీ పోయిన కేసీఆర్ అందరూ బీజేపీ పార్టీ కోసం అనుకుంటారు, కానీ కాదు. లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కేజ్రీవాల్కి నోటీసులు వస్తే ఆయన తప్పించుకుంటాడు. ఇదే నెల సుప్రీంకోర్టులో ఈమె విచారణకు హాజరవ్వకపోవడము, ప్రత్యేక మహిళా నిబంధనలకు సంబంధించి ఫైనల్ తీర్పు రాబోతోంది. కాబట్టి ముందే అక్కడ ముచ్చట్లు కలుపుకొని రావడానికే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గలవరికే ఢిల్లీ పైన అవుతాడు. ఎట్టాగో ఆయన ఇండి కూటమి నుంచి బయటకు వచ్చిండు కాబట్టి ఇక లిక్కర్ కూటమి అందామా దీన్ని? కాదు, ఇంకేదో కూటమి పేరుతో ఒకటి అవ్వడానికి అని కూడా వినబడుతుంది. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా చెప్పండి. అసలు మహిళామణుల గురించి కానీ బీసీల గురించి కానీ సడన్గా ఈ నెల 15 రోజుల నుంచి కవితక్కకి ఎందుకు గుర్తొస్తుంది అనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోండి.